నీ యవ్వన జీవితంలో సంఘానికి నువ్వు దూరంగా ఉంటున్నావేమో, నీ తల్లిదండ్రులకి నువ్వు దూరంగా ఉంటున్నావేమో, నీ కుటుంబానికి నువ్వు దూరంగా ఉంటున్నావేమో, మందిరానికి దూరంగా ఉంటున్నావేమో. కానీ నువ్వు ఎక్కడున్నా దేవునికి దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి దగ్గరగా జీవించేవాడు వర్ధిల్లుతాడు. యోసేపుకి పై విచారణకర్త ఎవరు లేరు. యోసేపుకి తండ్రి దగ్గర లేడు. యోసేపుకి అన్నల దగ్గర లేరు. యోసేపుకి ఆత్మీయులు ఎవరు దగ్గర లేరు. కానీ యోసేపు తన ఆత్మీయతని అమ్మివేసుకోలేదు. యోసేపు తన ఆత్మీయతని పోగొట్టుకోలేదు. ఈరోజు ప్రియ సంగమా, దేవుని బిడ్డ, దూరంగా ఒక ప్రాంతానికి పని చేయడానికి వెళ్తున్నావేమో, ఉద్యోగానికి వెళ్తున్నావేమో, చదువుకు వెళ్తున్నామో, ఎక్కడికైనా వెళ్తున్నావు, హాస్టల్స్కి వెళ్ళి చదవడానికి జాయిన్ అవుతున్నావు నువ్వు, లేదంటే ఉద్యోగరీత్యా బయటికి వెళ్తున్నావు, ఏదైనా కంపెనీ పంపించినటువంటి పని మీద పరాయి ప్రాంతానికి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నా నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా.